గౌరవనీయులైన సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు. అమ్మా ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. 2 గంటల నుంచి ఓపిక పట్టిరమ్మా. అక్కలకు చెల్లెళ్ళకి అందరూ కూడా ఒక 10 నిమిషాలు ఓపిక పడితే పెద్దలు మాట్లాడతారు. ఈరోజు ఒక చల్లని వాతావరణంలో ఈకో పార్కు ఇంత పెద్ద ఎత్తున మన సీఎం గారు పెద్దలు ఎంతో చొరవ తీసుకొని ప్రజల గురించి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ ఈ ఇనాగ్రేషన్ రావడం మనకు చాలా సంతోషం. దానికి పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ అన్న గారికి, పెద్దలు మల్లు రవణ గారికి, పెద్దలు ఎం రాజేంద్రన్న గారికి, పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారికి, పెద్దలు మహేంద్రన్న గారికి, మన కమిషనర్ గారికి, మల్లారెడ్డి అన్న గారికి, ఇంకా వేదిక మీద కొంతమంది ఆఫీసర్స్కి అందరికీ, ముందు కూర్చున్న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ, పార్టీ నాయకులకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు. ఒక తపన ఏదే కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారని మనమంతా కూడా చూస్తున్నాం. ఇది ఇంచుమించు 75 కోట్లతో 85 ఎకరాల్లో పార్కును వచ్చినాక చేస్తానని చెప్పి ఏ పని కూడా నేను ఆపకుండా చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. దాన్ని మనమందరం కూడా స్వాగతించాలి. ఇదొక్కటే కాదు, మూసీ నది కూడా మనమందరం కూడా చూస్తున్నాం. మూసీ నది మీద ఎంతో మమ్మల్ని కూడా ఉత్తర కొరియా అక్కడ తోలిచ్చి అక్కడ ఏ విధంగా ఉంటుంది, మనదికి ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తోలిస్తే మేమందరం కూడా మంత్రులమందరం కూడా పోయి చూసి వచ్చిన తర్వాత అక్కడ ప్లాన్ అంతా తెచ్చిచ్చిన తర్వాత ఈరోజు ఆ కార్యక్రమం కూడా మెదలు పెట్టబోతున్నాం. మనమందరం కూడా ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, హైదరాబాద్ని ఏ విధంగా సుందరంగా చేయాలి, బయట దేశాల్లాగా మనం ఎందుకు కావద్దని చెప్పి ఆయన ఒక కోరిక. అందుకని మనమందరం కూడా చాలామంది అపోజిషన్ వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, కానీ ప్రజలకు మేము ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం, ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మూసీ నదిని బ్రహ్మాండంగా చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. మీరందరూ కూడా గొప్ప ఆలోచించాలి. చాలామంది చాలా మాట్లాడతారు, ఎందుకంటే చెడగొట్టాలని మాట్లాడతారు. చెడగొట్టే బుద్ధి మన ముఖ్యమంత్రి గారు లేదు. ఏ ఇల్లు పోదు, ఏ అపార్ట్మెంటు ఏది పోదు, పోయినా ఏ విధంగా చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూర్చొని చేస్తున్నారు. ఆఫీసర్తో, కలెక్టర్ గారితో అందరితో కూర్చొని మనం చూసినాం. గతంలో కూడా చాలామంది ఎవరైనా కబ్జాలు తీసుకోవాలంటే ధనాధన్ పోవాలి, బుల్డోర్ పెట్టాలి, గులగొట్టాలి. ఆ విధంగా కాదు, ఆఫీసర్లను పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి, జరిగితే ఏం కావాలి, ఉంటే ఏం కావాలని చెప్పి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. మేము కూడా చూసినాం. మొన్న బాదరగూడలో కూడా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాలతో రైతులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి మెట్రో రైలు రాబోతున్నది అక్కడ. మనం ఎందుకంటే అలాంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి పెట్టుకుని మనం అందరం కూడా సహకరించాలి. కొద్ది నష్టం అవుతుంది, కాదనేది కాదు. రాష్ట్రం బాగుపడేటప్పుడు మనం అందరం కూడా చేసే బాధ్యత మనం తీసుకునే బాధ్యత. ఇదొక్కటే కాదు, ఇలా చూస్తున్నాం. ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు దగ్గర నా దగ్గరికి 50 ఇండ్ల దాకా కట్టుకమైంది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారన్న. దాన్ని అట్లనే సాగిస్తూ ఎప్పటి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాలన్న. ఒకటి నేను కోరేదన్న, ఒకటే, ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే బదులు ఏ బస్తీలు అయితే ఏ కాన్స్టిట్యున్సీలు అయితే ఉంటారో ఆ కాన్స్టిట్యున్సీలనే గవర్నమెంట్ లాంటి చూస్తే ఇల్లు కట్టిస్తే సంతోషపడతారన్న. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈడ ఉన్నోళ్ళని తీసుకుపోయి జలపల్లిలో తీసుకొని ఇబ్రాహీంపట్నం తీసుకుపోయి రాయందాలు వేస్తే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి మీరు దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చాలా అనుభవస్తున్నారు, ఏ విధంగా చేయాలని మీ అందరూ కూడా ఆలోచన. ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంటాయి, ఓ దగ్గర 4 ఎకరాలు 5 ఎకరాలు కబ్జాలు ఉన్నాయి. అలాంటి ల్యాండ్లను వెరిఫై చేసి ప్రజలకు ఇస్తే బాగుంటుందని కూడా నేను కోరుతున్నాను. అందుకొచ్చి ఇదొకటే కాదండి, పార్కులు కూడా రోడ్లు కూడా చూస్తున్నాం. ఇవాళ మంచిగా రోడ్లు బ్రహ్మాండంగా ఎడల్పుగా తీసుకుపోతున్నాం. ఇలా శంషాబాద్ కూడా చూస్తున్నాం ఏ విధంగా జరుగుతుందో. 8 లైన్ల మనం ఔటర్ రింగ్ రోడ్ కూడా బాగా జరుగుతున్నాం. అందుకని ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటి, ఇదొకటి కాకుండా ఇలా మన హిమాయత్ సాగర్కి వెళ్ళి షాబాద్ దాకా కూడా ఇవన్నీ రోడ్ల ప్లాన్లు అన్నీ జరుగుతున్నాయి. మనం అందరం కూడా
గమనించాల్సిన అవసరం మనకు ఉన్నది. ఇంకా చాలా చేసే అవసరం మనకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే అయిపోయిందనేది కాదు, మనకు ఇంకా 3 సంవత్సరాలు మనకు గవర్నమెంట్ ఉంటుంది. ఇంకా 10 సంవత్సరాలు మనకు గవర్నమెంట్ ఉంటుంది మనం మంచి పనులు చేస్తే. అందుకని దయచేసి మీరు అందరం కూడా ఏదైతే మీరు మాట ఇచ్చినామో అవన్నీ కూడా చేసే బాధ్యత తీసుకోవాలి. ఇవ్వాలని 99 రోజుల ప్రతిజ్ఞ పెట్టినారు, శ్రీధరబాబు గారు తీసుకున్నారు. దాన్ని కూడా మేమంతా గ్రామాల్లో తిరిగి అంతా సక్సెస్ చేస్తామని చెప్పి ఇంతమంది కార్యక్రమం పాల్గొన్నందుకు నిన్న కూడా మహిళలకు మనం ఒక్కసారి, ఎందుకంటే ఇలాంటి పార్కులు ఉండబట్టుకనే మనం బయట పోయి ఎంజాయ్ చేయాలి కాదు, ఈడ మన దగ్గర ఏ విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారు తెలుసు. ఇలాంటి పార్కులు కడితే జనం ఏ విధంగా తీసుకురావాలనేది కూడా ఆయనకు అనుభవం చాలా, ఏ విధంగా చేయాలని ఆ కార్యక్రమాలు కూడా తీసుకుంటాడని నేను చెప్తున్నాను. ఇమేష్ సార్ కూడా చాలా రోజులు మూతపడి ఉన్నది, బయటికి అంతా కంపౌండ్ వాళ్ళకి కట్టి ప్రజలు కూడా చూడడానికి ఏడిస్తే ఇంకా జనాలు కూడా బాగా వస్తారని మిమ్మల్ని కోరుతున్నాం. అందుకని కమిషనర్ గారు ఇక్కడనే ఉందని చెప్పి తీసుకునే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమంలో ముఖ్యంగా ఇంత మంచి హిమాయసాగర్ చెరువు ఉంది మనకు. హిమాయసాగర్ చుట్టుముట్టు కూడా మనం అందరం దీన్ని కాపాడుకునే బాధ్యత, ఇంత మంచి పార్కు కట్టించిన మీరు ఆ జాగాను కూడా కాపాడుకునే బాధ్యత మనకు ఉన్నది. అధికారులకు మీరు ఆదేశాలు ఇచ్చి ఆ చుట్టుముట్టు కూడా కంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే మనకు అందరూ కూడా చెరువును కాపాడుకున్నట్టు ఉంటుందని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్న నిజం కూడా నేను కూడా 4 మాటలు ఈ కాన్సెన్లో గెలవడం గొప్ప అదృష్టవంతుడు. మీ అందరూ ఆశీర్వాదం, ఇలాంటి కార్యక్రమాలు రావడం కూడా నేను కూడా గొప్ప అదృష్టవంతుడు. నిజం మంచి పార్కులు, రేపు మెట్రో రైలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు అవుతాయి, కానీ ఇబ్బంది ఏదేమైనా కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా తీసుకునే బాధ్యత ఎవరే కానీ, మూసీ నదిలో కానీ ఎక్కడైనా ఏ ల్యాండ్ ఇచ్చినా ఎవ్వరు బాధపడే అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మేము కొట్లాడి అన్నా ఇది కాదు అని సంజాయించి మీకు అందరు కూడా న్యాయం చేసేటట్టు ఎవరు మాట్లాడినకుండా ఆ నదిని కూడా సాఫ్ చేసి మేము అందరం కూడా ముందంజడం చెప్పి నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ అందరికి.